బ్రేకింగ్ న్యూస్. ధరణి పోర్టల్ ముసుగులో భారీ దోపిడీ వెలుగులోకి వచ్చింది. వరంగల్ జిల్లా కేంద్రంగా సాగుతున్న భూభారతి డిజిటల్ ఫ్రాడ్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 100 కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి కేటుగాళ్లు కన్నం వేశారు. 2021 నుంచి అత్యంత పగడ్బందీగా ఈ దందాను సాగిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ ముఠా మోసం చేసే తీరు వింటే ఆశ్చర్యపోవాల్సిందే. ఎక్కడైతే భూమి మార్కెట్ విలువ ఎక్కువగా ఉంటుందో ఆ ప్రాంతాలను వీరు టార్గెట్ చేసుకుంటారు. రిజిస్ట్రేషన్ సమయంలో చెల్లించాల్సిన స్టాంప్ ఫీజులో కేవలం 1% మాత్రమే ప్రభుత్వానికి చెల్లించి టెక్నికల్ లూప్ హోల్స్ ఉపయోగించి మిగిలిన 99% మొత్తాన్ని తమ ఖాతాల్లోకి మళ్లించుకుంటున్నారు ఈ ముఠా సభ్యులు. ఈ కుంభకోణానికి సంబంధించి పోలీసులు ఇప్పటికే 6 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఆన్లైన్ సెంటర్ నిర్వాహకుల పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. తీగలాగితే మొత్తం డొంకంతా కదులుతోంది. ఈ స్కామ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇతర జిల్లాలకు పాకినట్టుగా అనుమానిస్తున్నారు. అక్రమంగా దారి మళ్లించిన నిధులు ఎక్కడికి వెళ్ళాయి, ఈ ముఠా వెనుక ఉన్న పెద్ద తలకాయలు ఎవరు అనే కోణంలో దర్యాప్తును ముమ్మరం చేశారు అధికారులు. ధరణి పోర్టల్లో చోటు చేసుకున్న ఈ 100 కోట్ల రూపాయల స్కామ్ కు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, అసలు ఈ విషయాలు బయటికి ఎలా వచ్చాయి, ఎలా తెలిసింది? విచారించే కొద్దీ ఎటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి? పెద్ద తలకాయల పేర్లు ఏమైనా బయటకు వస్తున్నాయా? సో రోహిత్, ప్రస్తుతానికైతే ఈ స్కామ్ చేసి డబ్బులు మళ్లించుకున్నటువంటి అకౌంట్ హోల్డర్లు ఆన్లైన్ సెంటర్లో నిర్వహిస్తున్నటువంటి 6 మాత్రం వరంగల్ పోలీసుల అదుపులో ఉన్నారు. మరొక 24 మంది వీళ్ళకి సహకరించినటువంటి వ్యక్తులు వివిధ మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాల లోపల మీ సేవ సెంటర్లు కానీ ఆన్లైన్ సెంటర్ నిర్వహిస్తూ వాళ్ళ లాగిన్స్ ఈ యొక్క కేటుగాళ్ళకి ఇచ్చినటువంటి మధ్యవర్తులకు సంబంధించి 24 మందిని ప్రస్తుతం పోలీసులు ఇంకా విచారణ చేస్తున్నారు. సో వీళ్ళకి ఒక్కొక్క ట్రాన్సాక్షన్ కి అమౌంట్ను బట్టి దాదాపు 1,20,000 ఉన్నటువంటి చలాన్లో 1,240 రూపాయలు స్టాంప్ ఫీజు చెల్లించి మిగతా అంతా కాజేసి, సో అట్లాంటి పెద్ద పెద్ద బల్క్ అమౌంట్ ఉన్నటువంటి స్టాంప్ ఫీజు ట్రాన్సాక్షన్ల స్లాట్ బుకింగ్ సంబంధించి 5% కమిషన్ వీళ్లకు ముట్ట చెప్పినట్టు తెలుస్తుంది. అయితే వీళ్ళకి నిజంగా ఆ డబ్బును ఎగవేస్తున్నట్టుగా తెలిసి కమిషన్ ఇచ్చారా, లేకుంటే వాళ్ళ కమిషన్ పేరుతో మభ్యపెట్టి వాళ్ళ డబ్బును దోచారనేది కూడా ప్రస్తుతం విచారణలో తేలాల్సింది. ఇప్పటి వరకు 2020 అక్టోబర్ 29న ధరణి పోర్టల్ ప్రారంభించుకున్నారు. నవంబర్ 2వ తేదీ నుంచి అందులో స్లాట్ బుకింగ్స్ మొదలయ్యాయి. 2025 డిసెంబర్ వరకు కంప్లీట్ గా 52,46,000 ట్రాన్సాక్షన్ అయినట్లు గుర్తించారు. దానిలో 41,25,000కు సంబంధించినటువంటి సేల్ లీడ్ జరిగాయి. అంటే సేల్ లీడ్ లో దాదాపు 7.5% మార్కెట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సేల్ లీడ్లలోనే భారీగా చలాన్ స్టాంప్ డ్యూటీ చెల్లించాల్సి ఉంది. సో దీనిలో దాదాపు ఇప్పటి వరకు 1,186 కోట్ల రూపాయలు సేల్ లీడ్ల ద్వారానే ప్రభుత్వ ఖాతాకు జమ అయ్యాయి. అయితే ఈ సేల్ లీడ్లు అప్పుడు జరిగినటువంటి స్లాట్ బుకింగ్స్ ప్రస్తుతం మార్కెట్ వాల్యూ కనుక బేరీజు వేసుకుంటే దాదాపు 100 కోట్లకు పైగానే అటు ట్రెజరీకి జమ కాలేదనేది ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు తెలియదు. ఇక జిల్లాల వారీగా చూసుకుంటే ప్రధానంగా యాదాద్రి, రంగారెడ్డి, మెదకు మార్కెట్ వాల్యూ ఎక్కువ ఉన్నటువంటి ప్రధాన సిటీస్, జిల్లా కేంద్రాలు, అదేవిధంగా మండల కేంద్రాలకు సంబంధించినటువంటి భారీగా ఇస్తున్న దాదాపు 5 నుంచి 10-15 ఎకరాలు వెంచర్ల కోసం కొనుగోలు చేసేటువంటి ఈ యొక్క ట్రాన్సాక్షన్లలోనే ఈ విధంగా ముఠా డబ్బులను ఈ విధంగా కాజేసి ఎన్ఆర్ఐ అకౌంట్లోకి కొంతమందికి కరెంట్ అకౌంట్లోకి మళ్లించినట్టుగా ప్రస్తుతం పోలీసుల విచారణ తేలింది. ఇప్పటికీ ఈ ముఠా సంబంధించినటువంటి వ్యవహారం ప్రస్తుతం ఏదైనా అకౌంట్లను ఫ్రీజ్ చేయడం కానీ సీజ్ చేయడం కానీ చేశారా? ఏదైనా అకౌంట్లో ఫ్రీజ్ చేయడం కానీ సీజ్ చేయడం కానీ చేశారా? 2021 నుంచి ఇంత యథేచ్ఛగా జరుగుతూ ఉన్నా ఎక్కడా బయట పడకుండా ఉండటానికి కారణం ఏంటి? అంటే రెవెన్యూ శాఖలోనూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఎవరైనా పెద్ద తాలూకాలు వీళ్ళకి హెల్ప్ చేశారా? ఆడిట్లో కానీ సబ్ రిజిస్టార్ స్థాయిలో ఉన్న వాళ్ళు కానీ జిల్లా రిజిస్టార్లు కానీ వీళ్ళు కూడా ఎవరైనా హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారా, లేదంటే అంతకంటే పెద్దవాళ్ళు కానీ? సో ప్రస్తుతం ఎంక్వైరీలో మాత్రమే సిసిఎల్కి సంబంధించినటువంటి కొంతమంది టెక్నికల్ సిబ్బంది పాత్ర ఉందనేది అంటే ప్రస్తుతం బయటపడుతుంది. సో ఇప్పటి వరకు ఎంక్వైరీ చేసినటువంటి ప్రధానంగా యాదాద్రికి చెందినటువంటి బసవరాజ్ అనే వ్యక్తి ఎవరైతే తాను 23వ తారీఖు డిసెంబర్న జనగామ సంబంధించినటువంటి భూములకు సంబంధించి స్లాట్ బుక్ చేశాడో తను దాదాపు ఒకే రోజున 10 డాక్యుమెంట్లు స్లాట్ బుక్ చేశాడు. 8,50,000
తన ఖాతాల్లోకి మళ్లించుకొని 13,000 మాత్రమే ప్రభుత్వ ఖజానాకు జమ చేశారు. అంటే 9 లక్షల ట్రాన్సాక్షన్ చేసి 13,000 మాత్రమే ప్రభుత్వానికైనా జమ చేశారు. సో ఆ సంబంధించి తను మళ్లించిన అకౌంట్లు మాత్రం పోలీసులు ఫ్రీజ్ చేశారు. తన ద్వారా ఎంక్వైరీ చేస్తున్న కొద్దిగా చైన్ సిస్టమ్ బయటపడుతుంది. జనగామ జిల్లాలో దాదాపు 6 పాలకుర్తి, కొడకండ్ల, బచ్చన్నపేట, జనగామ టౌన్ ప్రస్తుతం ఆ ప్రధాన నిందితుడు A1 గా ఉన్నటువంటి బత్సరాజు యాదాద్రికి చెందినటువంటి వ్యక్తి. సో వీళ్ళ దగ్గరే దాదాపుగా 24 లక్షలకు పైగా అమౌంట్ చేతులు మారింది. దాంతో పాటుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 48 లక్షల రూపాయలు శనివారం సాయంత్రం వరకు పోలీసులు ఎంక్వైరీలో చేరింది. ఇంకా వీళ్ళ అకౌంట్లన్నీ వెరిఫై చేస్తున్న కొద్ది కూడా వీళ్ళ అకౌంట్లోకి వచ్చిన డబ్బుకు సంబంధించి ఎక్కడి నుంచి వచ్చిందని దాంట్లో విచారణ చేసుకుంటే మరికొన్ని ట్రాన్సాక్షన్స్ కూడా ఈ విధంగా డిజిటల్ ఫ్రాడ్ చేసిన విషయాలు అయితే బయటపడుతున్నాయి. ఇక ప్రధానంగా ఎప్పుడైతే స్లాట్ బుక్ అవుతుందో, బుక్ అయిన తర్వాత వీళ్ళు ఆ స్లాట్ డేట్ తహసీల్దార్ కార్యాలయానికి వెళ్తారు. అయితే అక్కడ చలాన్ అమౌంట్ వీళ్ళు పరిశీలించాల్సి ఉంటుంది. కానీ తహసీల్దార్లు అక్కడ ఉన్నటువంటి ధరణి ఆపరేటర్లు, ప్రస్తుతం ఉన్న భూభారతి ఆపరేటర్లు కూడా ఈ చలాన్ అమౌంట్ కు సంబంధించి మార్కెట్ సంబంధించి కూడా ఎవరు కూడా పరిశీలించకపోవడంతో ఈ దందా సాగుతుంది కొన్ని చోట్ల. మరికొన్ని చోట్ల తహసీల్దార్ల కింద పనిచేసేటువంటి ఆపరేటర్లు కూడా విషయం తెలిసి కూడా సైలెంట్ గా ఉన్నారనేది కూడా ప్రస్తుతం బయటపడుతుంది. ఇక ప్రధానంగా ఈ ట్రాన్సాక్షన్లకు సంబంధించి ఆ చలానా పేమెంట్ చేసేటప్పుడు మార్కెట్ వాల్యూని తగ్గించడానికి CCLA నుంచి కూడా ఒక లింక్ ఉంది. వాళ్ళ ద్వారానే మార్కెట్ వాల్యూ ఒక్కొక్క చోట ఎకరానికి ₹1,00,00,000 ఉన్న చోట దాదాపుగా దాన్ని 20 లక్షలకు 15 లక్షలకు తగ్గించడానికి CCLA నుంచి కొంత టెక్నికల్ టీమ్ సంబంధించిన వ్యక్తులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినా తెలుస్తుంది. అయితే ప్రధానంగా గత 2021 నుంచి దాదాపుగా 8 లక్షల ట్రాన్సాక్షన్లు ఒక 1 year లోపల ధరణి ఉన్నప్పుడు జరిగింది. సో అప్పటి నుంచే చాలా ఖాతా నెంబర్ ఏదైతే పట్టాల్యాండ్లు ఉన్నాయో నిషేధిత ఖాతాలకు వెళ్ళాయి. అప్పుడు అందరూ కూడా కలెక్టర్లకు ఫిర్యాదు చేసుకొని CCLAకి వెళ్ళేవారు. అయితే CCLAకి వెళ్ళిన క్రమంలోనే రైతులకు, కొంతమంది మధ్య దళారులకు, CCLA సిబ్బందికి పరిచయాలు ఏర్పడ్డాయి. ఈ పరిచయాల కారణంగానే ఈ యొక్క దందా అంతా కొనసాగుతూ వచ్చింది. అది ప్రస్తుతం భూభారతిలో కూడా కొనసాగుతుంది అనేది ప్రధానంగా పోలీసుల ఎంక్వైరీలో తెలిసింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కనుక పూర్తి స్థాయిలో ఈ ట్రాన్సాక్షన్ సంబంధించి దర్యాప్తు చేస్తే దాదాపు 100 కోట్లకు పైగానే ఈ డిజిటల్ ఫ్రాడ్ జరుగుతుంది. ఇందులో దాదాపుగా 150 నుంచి 200 మంది వరకు ఇది ఒక చైన్ సిస్టమ్ ఉందనేది కూడా పోలీసుల విచారణ తెలుస్తుంది. సో దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిగితేనే అసలు ఎంతమంది కేటుగాళ్ళు ఉన్నారు, వీళ్లకు CCLAలో సహకరించిన వ్యక్తులు ఎవరు, ఇందులో కొంతమంది తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న ధరణి ఆపరేటర్లు, అదేవిధంగా ఈ దందా తెలిసి కావాలని రిజిస్ట్రేషన్ చేయించడానికి స్లాట్ బుక్ చేయడానికి వస్తున్నటువంటి కొంతమంది రియల్టర్స్ కూడా సో ఇందులో పాల్పంచుకున్నారు అనేది కూడా ప్రస్తుతం ఇప్పటివరకు ఎవరైనా అదుపులోకి తీసుకున్నారా వేణు? ఇప్పటివరకు ఎవరైనా అదుపులోకి తీసుకున్నారు? ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు? వరంగల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసు వర్గాలు మాత్రం ప్రస్తుతం 6 ఉన్నారు. సో వీళ్ళు నిందితులుగా పోలీసులు గుర్తించారు. ఎందుకంటే వీళ్ళ అకౌంట్లలో కూడా ఆ డిజిటల్ ఫ్రాడ్ ద్వారా వచ్చినటువంటి డబ్బు సొమ్మును కూడా వీళ్ళ అకౌంట్లకు మార్చుకున్నారు. ఒక 2 కొంతమంది NRIలకు సంబంధించిన అకౌంట్ లో కూడా కొంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్టుగా తెలిసింది. సో దానికి సంబంధించి కూడా ఫ్రీజింగ్ కోసం బ్యాంకులకు కూడా పోలీసులు లేఖలు రాస్తున్నారు. మరోవైపు వీళ్ళకి ఆయన కంప్లీట్ గా స్టేట్మెంట్స్ పరిశీలిస్తే బల్క్ అమౌంట్ ట్రెజర్ నుంచి ఎప్పుడైతే పడుతుందో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని తీసుకున్న తర్వాత అందరిపై ఒకేసారి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇక జనగామ జిల్లాకు సంబంధించి జరిగినటువంటి డిజిటల్ ఫ్రాడ్ లోపల సో మొత్తానికి దర్యాప్తుతో కొలిక్కొచ్చింది. మొత్తంగా ఉమ్మడి జిల్లా లోపల 48 నుంచి 55 లక్షల వరకు ఫ్రాడ్ జరిగిందని తెలుస్తుంది. ఇక మిగతా జిల్లాలే ప్రధానంగా కోట్ల లోపల ఈ యొక్క డిజిటల్ ఫ్రాడ్ జరిగిందని తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం సీరియస్ అయిన నేపథ్యం లోపల జిల్లా స్థాయి లోపల కలెక్టర్ల ఆదేశాలతో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అయితే ప్రస్తుతం విచారణ జరుపుతాం. సో ఇదంతా కింద తీగలాగితే కంప్లీట్ గా డొంక కదులుతూ మధ్యవర్తులు, మీ సేవ నిర్వాహకులు, కొంతమంది భూభారతి ధరణి పోర్టల్ ఆపరేట్ చేసేటువంటి శాఖల ఆపరేటర్స్, CCLAకి సంబంధించిన అధికారులు, సో వీళ్ళందరికీ కూడా పూర్తి స్థాయి లోపల బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రోహిత్ రైట్ వేణు, ధరణి పోర్టల్ ఎన్నో లూప్ హోల్స్ ఉన్నాయి, లోపాలు ఉన్నాయని తొలి నుంచి కాంగ్రెస్ నేతలు చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా ధరణి పోర్టల్లో ఉన్న ఒక పెద్ద లూప్ హోల్ను ఉపయోగించుకొని 100 కోట్ల రూపాయలు ఏ విధంగా దోపిడీకి పాల్పడ్డారో ఒక ముఠా అనే విషయాన్ని బయటకు తీశారు. భూభారతి డిజిటల్ ఫ్రాడ్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఏకంగా 100 కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి కేటుగాళ్లు కన్నం వేశారు. 2021 నుంచి అత్యంత పకడ్బందీగా ఈ దందాను సాగిస్తున్నట్టుగా గుర్తించారు. దాదాపు తెలంగాణలో అన్ని జిల్లాల్లోనూ ఈ విధమైన మోసానికి పాల్పడ్డారు అని చెప్తున్నారు. సో ఇప్పుడు ఎవరెవరైతే ఈ మోసం వెనుక ఉన్నారో, పెద్ద తలకాయలు ఇంకెవరెవరు ఉన్నారో అనే విషయం గురించి ఆరా తీస్తున్నారు. బహుశా కొన్ని అకౌంట్లు ఫ్రీజ్ చేసే అవకాశం ఉంది, సీజ్ చేసే అవకాశం ఉంది, కొంతమందిని అరెస్టులు కూడా చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటివరకు 6 నిందితులను ఈ కేసులో అదుపులోకి తీసుకున్నారు.